mainly children in that age group are being misled by the world. 4-14 అంటే 4 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయసులోపు ఉన్నటువంటి పిల్లలు దేవుని దగ్గర నడిపించబడినటువంటి వారిని మనం చూసాం. So evangelizing our own children, మన యొక్క సొంత పిల్లల్ని మనము వారికి సువార్త అందించడము, teaching the biblical truth to our children, ఆ యొక్క బైబిల్ పరమైనటువంటి వాక్య సత్యాన్ని వారికి బోధించడం is very, very important. అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. So many churches, we are neglecting the children and youth ministries. సో అనేక సంఘాల్లో చిన్నపిల్లల మధ్య యవనస్తుల మధ్య జరిగే పరిచర్యని వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. So when we were small children, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు if we had some questions or doubts, మాకు ఏమైనా ప్రశ్నలు కానీ ఏమైనా ఉన్నట్లయితే we used to ask our Sunday school teachers, మా సండే స్కూల్ టీచర్ని అడిగేవారు, our pastors. పాస్టర్ గారిని అడిగేవారు. So this generation doesn't ask anybody else. కానీ ఈ యొక్క తరంలో ఎవరిని అడగట్లేదు, They ask Google. గూగుల్ అడుగుతున్నారు. So what they get, it is anybody's imagination. సో ఆ గూగుల్లో వారికి దొరికేది ఏంటంటే ఎవరో వారి ఊహ అక్కడ ఉంటుంది, అది వాళ్ళు తీసుకుంటున్నారు. So that means children trust Google more than parents. తల్లిదండ్రుల కంటే గూగుల్ని పిల్లలు ఎక్కువగా నమ్ముతున్నారు. Children trust Google more than Sunday school teachers. సండే స్కూల్ టీచర్ కంటే గూగుల్ని పిల్లలు ఎక్కువగా నమ్ముతున్నారు. Children believe in Google more than elders and pastors of the church. సంఘంలో ఉన్నటువంటి పెద్దల కంటే లేకపోతే పాస్టర్ కంటే ఎక్కువగా చిన్నపిల్లలు గూగుల్ని నమ్ముతున్నారు. So this is a very terrible situation. ఇది ఎంతో ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా ఉంటా ఉంది. So the church has to aggressively evangelize, teach and save children from peril of the world. కాబట్టి ఈ దినాల్లో ఉన్నటువంటి ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి సంఘమే పిల్లల్ని యవనస్తుల్ని తీవ్రమైన విధంగా వారికి సువార్త అందించి వారిని రక్షించవలసినటువంటి బాధ్యత కలిగి ఉన్నది. So yesterday and today we were looking at leadership. నిన్నటి దినాన ఈ రోజు మనము నాయకత్వాన్ని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. So we said call, character and competence are three components of leadership. నాయకత్వంలో ఉన్నటువంటి అది మూడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసాము. మొట్టమొదటి పిలుపు, రెండవది గుణశీలత, మూడవది నైపుణ్యత. So what in the competence we said there are leadership skills, ministry skills. ఆ నైపుణ్యతలో మనం చూసాము నాయకత్వం యొక్క గుణగణాలు లేకపోతే దాంట్లో ఉన్నటువంటి స్కిల్స్ గురించి మనం చూసాం. So one of the leadership skills is ఆ నాయకత్వంలో ఉన్నటువంటి నైపుణ్యత ఏంటంటే making disciples. శిష్యులను తయారు చేయడం. So how to make disciples? శిష్యుల్ని ఏ విధంగా తయారు చేయాలి? So we have already said the importance of making disciples. ఉదయకాలం మనం చూసాము సంఘము శిష్యులు తయారు చేసేటువంటి ప్రాధాన్యత గురించి మనం విన్నాం. So we know the Great Commission is very important. ఇవ్వబడినటువంటి ఆ గొప్ప ఆజ్ఞ అనేది ఎంతో ప్రాముఖ్యమైనదని మనం విన్నాం. Great Commission is urgent. గొప్ప ఆజ్ఞ అనేది ఎంతో త్వరితగతిన చేయవలసినటువంటి పని. We cannot keep postponing that. దాన్ని మనము పోస్ట్ పోన్ చేయలేము. రేపు చేద్దాంలే అని చెప్పేసి దాన్ని పోస్ట్ పోన్ చేయలేము. So in Christian leadership, క్రైస్తవ నాయకత్వంలో we are called to make disciples. శిష్యుల్ని తయారు చేయడానికి మనము నాయకులుగా పిలువబడ్డాము. So how do we make disciples? శిష్యుల్ని ఏ విధంగా మనం తయారు చేస్తాము? When we read the Gospels, సువార్తలు మనం చదువుతున్నప్పుడు we find there are 5 stages of discipleship. శిష్యత్వంలో 5 మెట్లుని మనం చూస్తాం. So the first stage is come and see stage. మొట్టమొదటి మెట్టు ఏంటంటే వచ్చి చూడుడి అనేటువంటి మెట్టు. The second stage is follow me. రెండవ మెట్టు నన్ను వెంబడించుము. The third is remain in me. సో నా యందు నిలిచి ఉండుము అనేది మూడవ మెట్టు. The fourth is go and make disciples. నాలుగవ మెట్టు నువ్వు వెళ్ళి శిష్యులుగా చేయము అనేది. Fifth is feed my lambs. ఐదవ మెట్టు నా గొర్రెలను మేపుము. So these are the 5 stages. ఇవి 5 మెట్లుగా ఉంటా ఉన్నాయి. So in the Sunday morning in the church, ఉదయకాలం సండే మార్నింగ్, so we will have all kinds of people. ఉదయకాలము ఆరాధనకు వచ్చినటువంటి గుంపులో ఈ 5 రకాలైనటువంటి ప్రజలు కూడా ఉంటారు. Some people will be new. They are the come and see stage. కొంతమంది చాలా కొత్త వాళ్ళు అప్పుడే వచ్చి ఉంటారు. వారు వచ్చి చూడండి అనేటువంటి గ్రూప్. Some are follow me, maybe new disciples.
కొంతమంది నన్ను వెంబడించమనేటువంటి గ్రూప్ లో ఉంటారు. కొత్తగా విశ్వాసం అంటే శిష్యులుగా మారినటువంటి వాళ్ళు. Some are reminding me where they are maturing in Christ. ఆత్మీయత పరిణితి కలిగినటువంటి వాళ్ళు నా యందు నిలిచి ఉండడి అనేటువంటి గ్రూపుకు చెందిన వాళ్ళు. Some are go and make disciple stage. కొంతమంది మీరు వెళ్ళి శిష్యులుగా చేయండి అనేటువంటి గ్రూపుకు చెందిన వాళ్ళు. They are winning souls. వాళ్ళు ఆత్మల్ని గెలిచేవాళ్ళు. And the next stage is feed my lambs. ఆ తర్వాత స్టేజ్ నా యొక్క గొర్రెలను మేపుము. It is not enough to make disciples. శిష్యులు తయారు చేయడం మాత్రమే సరిపోదు. We have to help them to grow. వాళ్ళని ఎదిగే విధంగా మనం సహాయం చేయాలి. So today we are going to see each of that stages. ఆ ఐదు ఆ యొక్క మెట్లను ఆ యొక్క స్టేజెస్ ని మనం చూస్తాము. So one thing it will help us to understand which stage we are. అవి ధ్యానించడంలో మొట్టమొదటిగా మనం ఏ స్థాయిలో ఉన్నామో అనేది ముందు మనకు అర్థమవుతుంది. How we have to go to the next stage. ఆ తర్వాత స్థాయికి మనం ఎట్లా వెళ్ళాలి అనేది మనం తెలుసుకుంటాం. As a leader, you should know who are in which stage. ఒక నాయకుడిగా ఎవరు ఏ స్థాయిలో ఉన్నారు అనేది తెలుసుకుని ఉండాలి. And also find out how we can take them, move them from one stage to the next stage. ఆ తర్వాత ఆ స్థాయిలో నుంచి ఆ తర్వాత ఉన్నటువంటి ఆ స్థాయికి ఏ విధంగా వారిని తీసుకువెళ్ళాలి అనేది కూడా తెలియాలి మనకి. If you read John chapter 1, 38 and 39, యోహాను సువార్త మొదటి అధ్యాయము 38, 39 వచనాలు మనం చదివినట్లయితే you will see the first stage. మొట్టమొదటి స్టేజ్ అక్కడ మనకు కనిపిస్తుంది. యోహాను సువార్త మొదటి అధ్యాయము 38, 39 వచనాలు. యేసు వెనకకు తిరిగి వారు తనను వెంబడించుట చూచి మీరేమి వెతుకుచున్నారని వారిని అడుగగా వారు రబ్బీ నీవెక్కడ కాపురం ఉన్నావని ఆయన అడిగిరి. రబ్బీ అనే మాటకు బోధకుడని అర్థం. వచ్చి చూడుడి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలము చూచి ఒక దినము ఆయనతో బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. So this stage we call it as a seeker stage. ఈ యొక్క స్థాయి మనము వెతికేటువంటి లేకపోతే అన్వేషకుల యొక్క స్థాయి అని మనం చెప్పొచ్చు. అన్వేషిస్తూ ఉంటారు. John the Baptist was baptizing many people. బాప్తిస్మం ఇచ్చే యోహాను అనేక మందికి బాప్తిస్మం ఇస్తున్నాడు. Jesus also was baptized. యేసుక్రీస్తు ప్రభువు కూడా బాప్తిస్మం ఇస్తున్నాడు. When Jesus was baptized, John said, "This is the Lamb of God that takes away the sin of the world." ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను ఆ యొక్క శిష్యులను చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. Hearing this statement, the 2 disciples of John the Baptist started following Jesus Christ. ఆ ఒక్క మాట విని వెంటనే బాప్తిస్మం ఇచ్చే యోహాను యొక్క శిష్యులు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించడం ప్రారంభించారు. Jesus turns back and asks, "Why are you following me?" యేసుక్రీస్తు ప్రభువు వెనక్కి తిరిగి ఎందుకు నన్ను వెంబడిస్తున్నారు అని అడిగారు. They say, "Rabbi, where do you live?" వాళ్ళు అన్నారు, రబ్బీ ఎక్కడ నీవు ఉంటావు అని అడిగారు. Jesus said, "Come and see." యేసు ప్రభువు అన్నారు, వచ్చి చూడండి అన్నాడు. This is an invitation we give. ఇది యేసు ప్రభువు ఇచ్చినటువంటి ఒక ఆహ్వానము. So evangelism methodology is like that. ఇవ యొక్క సువార్తికంలో ఉన్నటువంటి యొక్క పద్ధతి కూడా అలాగే ఉంటుంది. We say, "Come and see." వచ్చి చూడండి అని చెప్తాం. Come to our worship and see. మా యొక్క ఆరాధనకు వచ్చి చూడండి అంటాం. Come, who are heavily laden, I will give you rest. ఇదిగో భారంతో ప్రయాసపడి భారం మోసుకున్న వాళ్ళ రండి, వచ్చి విశ్రాంతి తీసుకునండి. Taste and see that the Lord is good. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకునండి. So if you have problem, you pray and see. నీకు సమస్య ఉన్నట్లయితే ప్రార్థన చేసి చూడు. So we invite people. ఆ విధంగా మనము అనేకుల్ని ఆహ్వానిస్తాం. So we can use many methods for invitation. ఆ యొక్క ఆహ్వానానికి అనేకమైనటువంటి పద్ధతులను కూడా మనం ఉపయోగించవచ్చు. We use sometimes literature. కొన్నిసార్లు మనము ఆ యొక్క పత్రికలు కానీ లేకపోతే ఏదైనా లిటరేచర్ ఇస్తాము. So we give them books or Bibles, New Testaments or any literature. సో వాళ్ళకి బైబిల్ కానీ కొత్త నిబంధన పుస్తకం కానీ లేకపోతే మరి ఏ యొక్క పుస్తకమైనా సరే వాళ్ళకి అందిస్తాము. So they could hear by radio or television or internet. లేకపోతే రేడియో నుంచి కానీ టీవీలో కానీ ఇంటర్నెట్ లో నుంచి కానీ వాళ్ళు వినొచ్చు. So we invite people to Christ. ఆ విధంగా అనేక మందిని క్రీస్తు దగ్గరికి ఆహ్వానిస్తాం. So the invitation also happens in the context of relationships. ఆ యొక్క ఆహ్వానము అనేది వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలతో కూడా ముడిపోయి ఉంది. So we call it as personal evangelism. అది వ్యక్తిగత సువార్తీకరణ అని చెప్తాం. Maybe a friend or colleague or neighbor invites others to come to the church. తన యొక్క స్నేహితులు కానీ లేకపోతే ఇరుగు పొరుగు వారిని కానీ లేకపోతే తనతో
కలిసి పనిచేసే వారిని కానీ సంఘానికి ఆహ్వానిస్తాం. Some come for the small group. కొంతమంది చిన్న చిన్న గ్రూప్స్ వస్తారు. Some come for the Bible studies that happen in colleges. కాలేజెస్ లో జరిగే బైబిల్ స్టడీస్ వస్తారు. Some come for healing. కొంతమంది స్వస్థత కొరకు వస్తారు. Some come for peace. కొంతమంది సమాధానం కొరకు Some వస్తారు. come for deliverance. కొంతమంది విడుదల కోసం వస్తారు. And most of them come with mixed motives. చాలా మంది అయితే ఇక రకరకాలైనటువంటి ఆ యొక్క భావనలతో కలిసిన వారుగా వస్తూ ఉంటారు. So they don't come purely to get saved. వాళ్ళు సంపూర్ణంగా ఏదో కేవలం రక్షించబడాలి అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే రారు. So they came for healing or deliverance or peace or something else. వాళ్ళు స్వస్థత కొరకు రావచ్చు, లేకపోతే విడుదల కొరకు రావచ్చు, లేకపోతే సమాధానాన్ని వెతుకుతూ రావచ్చు. ఆ విధంగా విభిన్నమైనటువంటి భావనలు కలిసిన వారుగా రావచ్చు. So they come to experience God's power, God's love. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క శక్తిని అనుభవించడానికి వస్తారు. So there is no commitment at this stage. ఈ స్థాయిలో వారికి ఒక నిబంధన అనేది లేకపోతే ఒక కమిట్మెంట్ అనేది ఏమి ఉండదు. So they come, they stay and they go. వాళ్ళు వస్తారు, కొంతకాలం ఉంటారు, కొంత సమయం వెళ్ళిపోతారు. So sometimes they come for a few weeks and they don't stop coming. కొన్ని వారాలు వస్తారు, కొన్ని సార్లు తర్వాత రాకపోవచ్చు కూడా. They come for a healing crusade and then go back, they don't come back. స్వస్థతల కూడికి వస్తారు, తర్వాత చూస్తారు, వెళ్ళిపోతారు, ఇంక మళ్ళీ తిరిగి రారు. So that is the invitation stage where there is no commitment. సో అక్కడ కేవలం ఆహ్వానం ఇవ్వబడినటువంటి స్థాయిలో ఉంటారు. వారికి ఏమీ ఒక నిబంధన అనేది ఏమి ఉండదు. So some fellowships, some Sunday worships, new people come like that. సో కొన్ని సండే ఆరాధనలో కొత్త వారు ఆ విధంగా వస్తూ ఉంటారు. So the next stage is, రెండవ ఆ యొక్క స్థాయి we ఏంటంటే call it as follow me stage. నన్ను వెంబడించుము అనేటువంటి స్థాయి. So here it is not an invitation, now it is a call, it is a command. అది ఆహ్వానం కాదు, పిలుపు. పిలుపు అంటే అది ఆజ్ఞ. So an invitation you can accept or reject. ఆహ్వానం అంటే దాన్ని అంగీకరించవచ్చు, తిరస్కరించవచ్చు. In a call and command you have to obey. పిలుపు లేక ఆజ్ఞ అనే దాన్ని విధేయత చూపించాలి. So here they have made a definite decision for Lord Jesus Christ. ఈ స్థాయిలో యేసుక్రీస్తు ప్రభువారి విషయమైనటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకుంటారు. So they repent from their sin. వారి పాపముల విషయమై పశ్చాత్తాపడతారు. So they forsake the sin. వారి పాపాన్ని విడిచిపెడతారు. So they decide to lead a holy life. పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడతారు. They are convicted that they are sinners. వారు పాపులు అనేటువంటి ఆ యొక్క నిశ్చయతలోకి వస్తారు. They believe that Lord Jesus Christ died on behalf of them on the cross of Calvary. కల్వరి శిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు వారి పాపముల నిమిత్తం చనిపోయారని నమ్ముతారు. And they believe that he rose again. ఆయన తిరిగి లేచాడని నమ్ముతారు. And they trust Jesus and experience being born again. వారు తిరిగి జన్మించినటువంటి వారిగా ఆయన విశ్వాసం నుంచి ఆ కొత్త జన్మ అనుభవాన్ని పొందుకుంటారు. So this is a real change. ఇది నిజమైనటువంటి మార్పు. But this is not the final stage. ఇదే ముగింపు స్థాయి కాదు. So this is the beginning. ఇది ప్రారంభం మాత్రమే. So we say it is a born again stage. ఇది తిరిగి జన్మించినటువంటి స్థాయి అని So చెప్పవచ్చు. when we say that we have body, soul and spirit. మనకు శరీరము, ప్రాణము, ఆత్మ ఉందని చెప్పినట్టు. So when Adam sinned, ఆదాము పాపము చేసినప్పుడు he did not die physically. భౌతికంగా చనిపోలేదు. So he died spiritually. ఆత్మీయంగా చనిపోయాడు. He lost the capacity to communicate with God. దేవునితో తాను సంభాషించగలిగినటువంటి సామర్థ్యాన్ని పోగొట్టుకున్నాడు. He lost the relationship. He lost the fellowship. దేవునితో ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తిగత సంబంధాన్ని, ఆ యొక్క సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. That was a spiritual death. అది ఆత్మీయ మరణం. So everyone in the world ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు who do not know Lord Jesus Christ, యేసుక్రీస్తు ప్రభువారిని ఎరిగినటువంటి ప్రతి వారు they are spiritually dead people. వారు ఆత్మీయంగా చనిపోయినటువంటి వారు. So only we do evangelism. So only we do evangelism. కాబట్టి మనం స్వార్థీకరణ చేయాలి. So we invite them, we call them to accept Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడానికి వారికి ఆహ్వానం ఇస్తాం. When they accept Lord Jesus Christ, వారు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించిన తర్వాత they are born again. వారు తిరిగి జన్మించిన వారు. The spirit is renewed, refreshed, or revived. ఆత్మ పునర్జీవాన్ని లేకపోతే తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క అనుభవాన్ని పొందుకుంటుంది. So this experience helps them to be connected with God. ఈ యొక్క అనుభవము తిరిగి దేవునితో వారి సంబంధాన్ని నెలకొల్పడానికి సహాయపడుతుంది. So that we call it as new life. అది క్రొత్త జీవితం అంటాం. So this has to affect all aspects of life. ఈ అనుభవం అనేది జీవితంలోంచి అనేకమైనటువంటి ఆ యొక్క ఏరియాస్ ని ప్రభావితం చేయాలి. So the dynamic relationship helps us to
worship the Lord in truth and spirit. ఆ యొక్క సంబంధం అనేది దేవునితో మనకు కలిగిన ఆ యొక్క సంబంధం అనేది దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనకు సహాయపడుతుంది. If you are not born again, you cannot worship the Lord in truth and spirit. నువ్వు కనుక తిరిగి జన్మించిన వాడివి కాకపోతే దేవుని ఆత్మతో సత్యముతో నువ్వు ఆరాధించలేవు. Only when you are born again, you can worship in spirit. నువ్వు తిరిగి జన్మించినప్పుడు మాత్రమే ఆయన ఆత్మతో సత్యముతో ఆరాధించగలవు. So that doesn't stop there. అక్కడతో ఆగిపోదు. So that invades all aspects of life. అది అన్ని మన జీవితంలో అన్ని ఏరియాస్ ని అది తన స్వాధీనంలోకి తీసుకుంటుంది. So what should a new Christian do? ఒక కొత్తగా జన్మించినటువంటి యొక్క క్రైస్తవుడు ఏం చేయాలి? In the follow me stage, ఆ యొక్క మొట్టమొదటి యొక్క బిగినింగ్ లేకపోతే ప్రారంభ స్థాయిలో they should have at least 4 spiritual disciplines. 4 ప్రాముఖ్యమైనటువంటి ఆత్మీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి. So the first is Bible study. బైబిల్ స్టడీ. The second is prayer. ప్రార్థన. Third is fellowship. సహవాసము. Fourth is witnessing. సాక్షి జీవితం కలిగి ఉండడం. So if you are born again, నువ్వు తిరిగి జన్మించినవాడైతే, if they want to be baptized, నువ్వు బాప్తిసం పొందవలసినవాడైతే, so if they say confess that Jesus is the only Lord, we don't worship other gods and goddesses. ఇతర దేవుని దేవతని ఆరాధించుము, యేసు ప్రభువే దేవుడు, ఆయనే ఆరాధిస్తామని చెప్పినప్పుడు, so they have to follow these spiritual disciplines. ఈ ఆత్మీయ క్రమశిక్షణని వాళ్ళు పాటించాలి. So these are very, very important. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. So Bible study is very important. బైబిల్ స్టడీ అంటే వాక్య పఠనం ఎంతో ప్రాముఖ్యమైనది. Why? ఎందుకని? So other religions may have religious books, ఇతరులటువంటి మతాలకు కూడా మత గ్రంథాలు ఉన్నాయి. but the religious books has a holy language. అవి ఒక పరిశుద్ధమైనటువంటి భాషలో రాయబడి ఉన్నాయి. So if it is Quran, it will be in Arabic. ఖురాన్ తీసుకుంటే అరబిక్ లో రాయబడి ఉంది. So if it is Hindu Vedas, it will be in Sanskrit. వేదాస్ కనుక తీసుకుంటే అవి సంస్కృతంలో రాయబడి ఉన్నాయి. If it is Sikh religious book, Granth Sahib, it will be in Gurmukhi language. సో అది గ్రంథ్ సాహిబ్ సిక్కుల యొక్క పవిత్ర గ్రంథం అయితే గురుముఖి అనేటువంటి భాషలో ఉంది. But Bible is available in all languages. కానీ బైబిల్ అన్ని భాషల్లోకి మనకి అవైలబుల్ గా ఉంది. Why? ఎందుకని? God wants to speak with us. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడు. God wants to speak with us in our own language. మన యొక్క సొంత భాషలోనే దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతాడు. So we have to become people of the book. కాబట్టి మన యొక్క పుస్తకాన్ని వెంబడించేటువంటి ప్రజలుగా అవ్వాలి. So daily discipline will be reading the Bible daily. మన ప్రతిరోజు మనం చేసినటువంటి యొక్క క్రమశిక్షణ అంటే బైబిల్ని ధ్యానం చేయడం. And we have to teach them to pray. మనము ప్రార్థన చేసినట్లుగా వాటిని ప్రార్థనలోకి వాటిని మలిచినట్లుగా బోధించాలి. So many times prayer is misunderstood. అనేక సార్లు ప్రార్థన అనే దాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటాం. So when people come from other religions, ఇతర యొక్క విశ్వాసంలో నుంచి క్రైస్తవ విశ్వాసంలోకి వచ్చినప్పుడు, so they have different ideas about prayer. ప్రార్థన గురించి వారికి విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి. For some it is only like purchasing something from the shop. కొంతమందికి ప్రార్థన అంటే ఏదో షాప్ కి వెళ్ళి ఏదో కొనుక్కొచ్చుకున్నట్లుగా ఉంటుంది. So you say, if I pass in the exam, I will do this. వాళ్ళు అంటారు, ఎగ్జామ్ లో మేము పాస్ అయితే ఇది చేస్తాను. Maybe I'll give you 1 or 2 rupees. లేకపోతే ఒక కొంత డబ్బు ఇస్తాను. Or I will give you 11 coconuts. 11 కొబ్బరికాయలు కొడతాను. So these customers, the service receivers, decide what they will pay. సో ఇక్కడ ఆ యొక్క ఏవైతే అమ్ముతున్నారో వస్తువులు అమ్ముతున్నారో వాళ్ళు ఏమేమి వాళ్ళు దేవునికి ఇవ్వాలి అనేది వీళ్ళు నిర్ణయిస్తారు. So if you go to a supermarket, they will fix the price. What is the rice price or what is the milk price? సూపర్ మార్కెట్ వెళ్ళినట్లయితే అక్కడ ఆ యొక్క వస్తువుల యొక్క ధర ఏంటిది వాళ్ళే నిర్ణయిస్తారు. In these religious places, the customer fixes the price for the service that they are going to receive. సో ఇలాంటి మతపరమైనటువంటి స్థలాలకు వెళ్ళినట్లయితే అక్కడ వస్తువును అమ్మే వాడు అక్కడికి వెళ్ళి ఏం చేయాలనేది లేకపోతే ఏం కొనాలని వాడు నిర్ణయిస్తారు. So when they get it, వాళ్ళు అది పొందుకున్నప్పుడు they do it. అది చేస్తారు. With that, the deal is over. అక్కడితో దేవుడితో వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఒప్పందం అయిపోతుంది. So if I pass exam, I will give you this. సో ఎగ్జామ్ లో పాస్ అయితే ఇది ఇస్తాను. I have passed, I have given you this, my relationship is over. సో నేను పాస్ అయ్యాను కాబట్టి ఇది ఇచ్చాను, నీకు నాకు సంబంధం అయిపోయింది. So in that there is no relationship. అక్కడ వ్యక్తిగత సంబంధ బాంధవ్యం ఏమి ఉండదు. So but Christian life is a dynamic relationship with living God. కానీ క్రైస్తవ జీవితం అనేది సజీవుడైన దేవుడితో మనకు కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి వ్యక్తిగత సంబంధం. So prayer is not ritual, prayer is not a mantra, prayer is living lively conversation with God. ప్రార్థన అనేది ఒక మంత్రం కాదు, లేకపోతే ప్రార్థన అనేది ఒక ఆచారం కాదు, కానీ
దేవునితో మనము సజీవముగా ఆయనతో వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి. So that is vital for any Christian. ప్రతి క్రైస్తవుడికి అది ఎంతో ప్రాముఖ్యమైనది. So when you make disciples, నువ్వు శిష్యులను చేసినప్పుడు when they are new, వారు కొత్త వారుగా we ఉన్నప్పుడు have to teach them to pray. వారు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించాలి. So the third thing is fellowship. మూడవది సహవాసం. So fellowship means coming together. సహవాసం అంటే అందరూ ఒక చోటకి కలిసి రావడం. So we have to come together so that we edify one another. ఒకరిని ఒకరు మనము క్షేమాభివృద్ధి కలుగ చేసుకోవడానికి ఒక చోటకి రావాలి. We build the other people's life. ఇతరుల యొక్క జీవితాన్ని మనం కడతాం. We share the burden of one another. ఇతరుల యొక్క భారాలను పంచుకుంటాము. We honor one another. ఒకరినొకరు గౌరవిస్తాము. We show hospitality to one another. ఆ విధంగా హాస్పిటాలిటీ అంటే ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇస్తాము. As in the morning we discussed, there is unity. ఉదయకాలం మనం చెప్పినట్టుగా ఆ యొక్క సహవాసంలో ఒక ఐక్యత ఉంటుంది. Because we belong to the same family of God. ఎందుకంటే దైవికమైనటువంటి ఒకే కుటుంబానికి మనం చెందినటువంటి వారు. So weekly fellowship is very much important. కాబట్టి ప్రతి వారము కలిసి ఆ విధంగా సహవాసంగా కూడడం అనేది చాలా ప్రాముఖ్యం. Another discipline is witnessing. నాలుగవది సాక్ష్యం ఇవ్వడం. They have to share about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి కొరకు వారు సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. So they have to share what they experienced. వారు ఏది అనుభవించారో అది చెప్పాలి. How their life was changed. వారి జీవితం ఏ విధంగా మార్చబడింది. How God answers the prayers. వారి ప్రార్థనకి ఏ విధంగా సమాధానం ఇచ్చారు ప్రభువు. So they should be able to share that. ఆ విధంగా వారు సాక్ష్యం ఇవ్వాలి. So the third stage is, మూడవ యొక్క స్థాయి ఏంటంటే, so we call it as reminding me stage. ఆయనతో నిలిచి ఉండుడి అనేటువంటి స్థాయి. So we say come and see. వచ్చి చూడండి అనేది మొదటి స్థాయి. The second is follow me. నన్ను వెంబడించుకునేది రెండవ స్థాయి. Third is reminding me. ఆయనతో నిలిచి ఉండడం అనేది మూడవ స్థాయి. So shall we read John chapter 15 verse 4? యోహాను సువార్త 15:4 చదువుదామా. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. So the Christian goes into spiritual maturity. ఇక్కడ క్రైస్తవుడు ఆత్మీయ పరిణతి కలిగినటువంటి స్థాయికి వెళ్తా ఉన్నాడు. So reminding in Christ. ఆయనను నిలిచి ఉండుడి అని ప్రభువు చెప్తా ఉన్నాడు. So then becoming fruitful. ఆయనను ఫలభరితమైనటువంటి వారిగా అవుతాం. Overcoming Christian. జయించువాడిగా ఉంటాం. So they are not defeated Christians. వారు ఓటమి పాలైనటువంటి క్రైస్తవులు కాదు. So they grow in strength. ఆ యొక్క బలములో శక్తి సామర్థ్యాల్లో ఎదుగుతుంటారు. They can overcome temptations. శోధనని జయించేవారిగా ఉంటారు. They overcome sin. పాపాన్ని జయిస్తారు. They overcome circumstances. తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు జయిస్తుంటారు. So they overcome all the wicked desires. తన ఉన్నటువంటి దుష్టమైనటువంటి యొక్క ఆశలు కోరికలన్నీ జయిస్తారు. They overcome the attraction of the world. లోకం యొక్క ఆ యొక్క అట్రాక్షన్స్ ని ఆకర్షణని జయిస్తారు. So they are not cheated by Satan. సాతాను చేత మోసగించబడరు. So they become victorious Christians. వారు విజయుడైనటువంటి జీవితాన్ని జీవిస్తారు. So many Christians may be born again Christians. చూడండి, చాలా మంది తిరిగి జన్మించినటువంటి క్రైస్తవులు ఉండొచ్చు. But they may not be victorious Christians. కానీ వారు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండకపోవచ్చు. So they fall back again and again. మరలా పడిపోతూ ఉంటారు. So their prayer life diminishes. వారి యొక్క ప్రార్థనా జీవితం తగ్గిపోతూ ఉంటుంది. Or the fellowship diminishes. సహవాసం తగ్గిపోతూ ఉంటుంది. Or they fall into temptation. శోధనలో పడిపోతూ ఉంటారు. Their priority changes. వారి యొక్క ప్రాధాన్యతలు మారిపోతూ ఉంటాయి. So how they take decision changes. నిర్ణయాలు తీసుకునే విషయాలు మారిపోతూ ఉంటాయి. So they are not able to grow in Christ. వారు ప్రభువులో ఎదగలేనటువంటి వారుగా ఉంటా ఉన్నారు. Not only that, we call it as an abundant life Christian. ఈ యొక్క మూడవ స్థాయిని సమృద్ధి అయినటువంటి జీవము కలిగినటువంటి స్థాయి అని చెప్పొచ్చు. So it is not just life, it is abundant life. అది కేవలము జీవమే కాదు, సమృద్ధి అయినటువంటి జీవం. So what do you mean by abundant life? సమృద్ధి అయిన జీవం అంటే ఏంటి? So Sadhu Sundar Singh writes in one of his books. సాధు సుందర్ సింగ్ గారు తన యొక్క ఒక పుస్తకాల్లో So he gives a parable for understanding abundant life. ఆ యొక్క సమృద్ధి అయిన జీవం అంటే ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి ఒక ఉపమానం చెప్పాడు. So he gives the picture like a sick man is lying on his bed. ఒక జబ్బుపడినటువంటి వ్యక్తి యొక్క మంచంలో పడుకున్నాడు. So he is paralyzed. అతడు పక్షవాయు వచ్చింది అతనికి. So he is not able to move his hands or legs. తన యొక్క కాళ్ళు చేతులు కలపనటువంటి స్థితిలో పడి ఉన్నాడు. He could see very less. కొంచెం తక్కువగానే చాలా స్వల్పంగా తను చూడగలడు. But he cannot shout or make voice. గట్టిగా అరవలేడు, శబ్దం చేయలేడు.
So he is lying on the bed like that. అలాంటి పరిస్థితిలో మంచం మీద పడుకున్నాడు. Nobody is near him. తనకి దగ్గర ఎవరు లేరు. Suddenly he sees a serpent coming near him. ఒక పాము తన దగ్గరికి రావడం చూశాడు. So he sees that the serpent is crawling over the bed. ఆ యొక్క మంచం ఎక్కడం, పరుపు మీద ఎక్కడాన్ని, పాము ఎక్కడాన్ని చూస్తా ఉన్నాడు. He sees the serpent. పామును చూడగలుగుతున్నాడు. He understands the danger. ఆ యొక్క అపాయం అర్థం చేసుకోగలడు. He knows it could be his death. సో అది తనకు మరణం సంభవించబోతున్న సంగతి కూడా తనకు అర్థమైంది. But he did not have the capacity, energy to counter it. సో ఆ మంచం మీద నుంచి లేచి బయటికి పారిపోయి తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యం మాత్రం తనకు లేదు. He doesn't have the strength to stand up and run away. ఆ యొక్క మంచం మీద నుంచి లేచి పరిగెత్తేటటువంటి సామర్థ్యం తనకు లేదు. So the snake crawls and hits him or bites him and he పాము dies. ఆ యొక్క మంచం మీదకి ఎక్కింది, ఆ యొక్క పాము అతని కాటు వేసింది, అతను చనిపోయాడు. The paralyzed man had life, ఆ యొక్క పక్షవాయు కలిగిన వాడికి జీవం ఉంది, but he did not have abundant life. కానీ సమృద్ధి అయినటువంటి జీవం లేదు. So many Christians are like that. అనేక మంది క్రైస్తవులు ఇలాగే ఉన్నారు. They know what is sin. పాపం అంటే ఏంటో తెలుసు. They know what Satan deception shall. సాతాను యొక్క మోసం కూడా తెలుసు. So he knows that Satan is attracting him and trying to kill his spiritual life. సాతానుడు ఈ విధంగా ఆకర్షిస్తా ఉన్నాడని, తన ఆత్మీయ జీవితాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని కూడా తెలుసు, అర్థమవుతోంది. But doesn't have the strength to counter it. కానీ దాని నుంచి బయటికి వచ్చేటువంటి శక్తి సామర్థ్యం అయితే లేదు. So we have to remind in Christ to have abundant life. మనము సమృద్ధి అయినటువంటి జీవము కలిగి ఉండాలి అంటే క్రీస్తు ప్రభువులో నిలిచి ఉండాలి. We draw strength from him. ఆయన నుండి మనం శక్తిని మనం పొందుకుంటాం. We draw strength from the word of God. దేవుని వాక్యములో నుంచి శక్తి సామర్థ్యాలను We పొందుకుంటాం. draw strength from the spirit of God. దేవుని యొక్క ఆత్మ నుంచి ఆ యొక్క శక్తిని పొందుకుంటాం. We get inspiration by the fellowship of the people of God. దేవుని యొక్క బిడ్డల యొక్క సహవాసం నుంచి మనం అనుభూతిని లేకపోతే ఆ యొక్క ఎంకరేజ్మెంట్ పొందుకుంటాం. Then we have the abundant life. అప్పుడు మనకు సమృద్ధి అయిన జీవం. Not only that, we have to think about fruitful Christian. అంతే మాత్రమే కాదు, కానీ ఫలభరితమైనటువంటి క్రైస్తవ జీవితం గురించి మనం ఆలోచించాలి. That's what John 15:4 says. అది యోహాను సువార్త 15:4 చెప్తా ఉంది. So if you remind in me, నాయన మీరు నిలిచి ఉన్నట్లయితే you will bring forth fruit, మీరు ఫలిస్తారు. the fruit that will last. నిలిచి ఉండేటువంటి ఫలాన్ని ఫలిస్తారు. It will have eternal value. అది నిత్యమైనటువంటి విలువలు కలిగినటువంటి ఫలం. So Bible talks about several kinds of spirit. అనేకమైనటువంటి ఫలాల గురించి బైబిల్ మాట్లాడుతూ ఉంది. So the fruit of repentance. పశ్చాత్తాపమైనటువంటి ఫలము. John the Baptist says, give fruit of repentance. ఆ యొక్క బాప్తిస్మం ఇచ్చే యోహాను అంటూ ఉన్నాడు, మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. So that means you demonstrate your changed life in your practice. ఆ యొక్క ఫలం ఏంటంటే మనము మారు మనస్సు పొందిన తర్వాత వచ్చినటువంటి మార్పు చెందిన జీవితాన్ని బయటకు కనబరచడం. So then Paul writes about the fruit of the spirit. తర్వాత పౌలు రాస్తా ఉన్నాడు ఆత్మ ఫలాల గురించి. So Galatians 5:22-23. యోహాను గలతీయులకు రాసిన పత్రిక 5:21-22 It talks about 9 fruit. అవి 5 రకాలైనటువంటి ఫలాల గురించి మాట్లాడుతాం. If you are a born again Christian, నువ్వు తిరిగి జన్మించిన క్రైస్తవుడైతే so you should start bringing forth fruit. ఆ యొక్క ఫలాన్ని నువ్వు ఆ యొక్క తీసుకొచ్చేవాడిగా ఫలించేవాడిగా ఉండాలి. More and more you have the fruit of the spirit. ఆ యొక్క ఆత్మ ఫలం ఎంత ఎక్కువగా నువ్వు కలిగి ఉంటావో, So we understand we grow in maturity. మనము ఆత్మీయంగా ఆ యొక్క పరిణితిలోనికి ఎదుగుతున్నామని మనకు So అర్థమవుతుంది. there is also fruit of lips. ఆ యొక్క జిహ్వ ఫలము అనేది ఉంది. So what is that? జిహ్వ ఫలము అంటే ఏంటి? Being grateful to God always. అన్ని సమయంలో దేవునికి మనము కృతజ్ఞులై ఉండటము. Saying thank you always in all circumstances. అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెప్పడం. Worshiping is the fruit of the lips. ఆరాధించడం అనే ఆరాధన అనేది జిహ్వ ఫలం. Then fruit of soul winning. ఆ యొక్క అంటే ఆత్మల రక్షణ అనేటువంటి ఆ యొక్క ఫలము. We win people, we lead people from darkness to light. ఆ యొక్క చీకటి నుండి వెలుగులోనికి ప్రజలను మనం గెలుచుకుంటాం, అదే ఫలం. Not only that, అంతేకాదు, so reminding me means it changes our thinking. ఆ యొక్క నాయన నిలిచి ఉండడి అనేటువంటి ఆ యొక్క స్థాయి మన యొక్క ఆలోచన విధానం కూడా మారుస్తుంది. So Romans 12:1 and 2
రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి So it talks about many things. I may not be able to explain all those things. అనేక విషయాలు ఆ యొక్క 2 వచనాలు చెప్తా ఉన్నాయి. అవన్నీ నేను మీకు వివరించడానికి సమయం సరిపోకపోవచ్చు. So can we read those two verses? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇటు సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. So it talks about transformed life, changed life. రూపాంతరము చెందబడినటువంటి జీవితం గురించి మాట్లాడుతుంది. It talks about body, it talks about will, it talks about all aspects, mind also. శరీరాన్ని గురించి, మనస్సు గురించి, చిత్తాన్ని గురించి ఈ యొక్క వాక్యం చెప్తా ఉంది. So you have to give yourself as a living sacrifice. సజీవ యాగముగా నిన్ను నీవే దేవునికి అప్పగించుకోవాలి. So what does it mean by living sacrifice? సజీవ యాగము అంటే దాని యొక్క అర్థం ఏంటి? So when they sacrifice an animal in the altar, ఆ యొక్క బలిపీఠం మీద ఒక బలిపశువుని వధించినప్పుడు, so they kill and put it in the altar. దాన్ని చంపి బలిపీఠం మీద పెడతారు. But now the writer says you have to be a living sacrifice. కానీ ఇక్కడ గ్రంథకర్త చెప్తా ఉన్నాడు, నువ్వు చనిపోయినటువంటి ఆ యొక్క పశువులా కాదు, నువ్వు సజీవమైన యాగంగా ఉండాలి. So what is the problem putting a living lamb or living animal on the altar? ఒకవేళ జీవిస్తూ ఉన్నటువంటి ఒక జంతువుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెడితే సమస్య ఏంటి? It will run away. అది లేచి పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తుంది. So here Paul says you ought to be a living sacrifice. మీరందరూ కూడా సజీవ యాగమై ఉండాలని చెప్తాను. That means I voluntarily die every day. నేను ఇష్టపూర్వకంగా ప్రతిరోజు చనిపోయేటటువంటి వాడిగా ఉండాలి. So I don't run away. నేను పరిగెత్తును పారిపోను. I don't try to escape. నేను తప్పించుకొని పారిపోను. So I take up my cross and follow Lord Jesus. సిలువను ఎత్తుకొని యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తాను. So I voluntarily give myself. నా అంతట నేను ఇష్టపూర్వకంగా ఆయనకి నేను ఇచ్చుకుంటాను. So then it talks about the will of God. అక్కడ దేవుని యొక్క చిత్తం గురించి కూడా మాట్లాడుతా So ఉన్నాను. I don't do my desires. నా యొక్క ఇష్టాన్ని నేను నెరవేర్చుకోను. It is not my ambition in life. నా యొక్క ఆ యొక్క లేకపోతే నా యొక్క అంబిషన్స్, నా యొక్క గురి గమ్యాలు కాదు. I don't choose my profession. నా యొక్క వృత్తిని నేను ఎంచుకోను. So I allow Lord to do it. యేసు ప్రభువు అది చేయనట్టుగా నేను అనుమతిస్తాను. So not only that, your mind should be renewed. ఆ విధంగా మన యొక్క మనస్సు రూపాంతరం చెందాలి. So the mind should be changed. మన యొక్క మనస్సు మారాలి. The thinking should change. ఆలోచన విధానం మారాలి. So the transformation of my mind means thinking, memory, reason, all changes. మనస్సు మారి రూపాంతరం చెందడం అంటే నా ఆలోచన, లేకపోతే నా జ్ఞాపక శక్తి, లేకపోతే నా యొక్క తలంపులు అన్ని విషయాల్లో మార్పు రావాలి. So what does it mean? దాని అర్థం ఏంటి? I think according to the scripture, not according to the culture. నేను ఆ యొక్క సంస్కృతిని ఆధారం చేసుకొని నేను ఆలోచించను, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకొని నేను ఆలోచిస్తాను. So we can give several examples for that. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు ఇవ్వచ్చు. So some people have housewarming ceremony. Housewarming ceremony. New house they build, they have a కొంతమంది ఆ యొక్క గృహ ప్రవేశాల యొక్క కూడికలు ఉంటాయి. So they say we will have the Grah Pravesham at morning 4:30 to 6:30. ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు గృహ ప్రవేశం అని చెప్తారు. So even Christians do that. క్రైస్తవులు కూడా అలాగే టైమింగ్స్ పెడుతున్నారు. Why? ఎందుకని? For them that is the auspicious time. అది మంచి సమయం, మంచి లేకపోతే టైం, మంచి గడియ అని చెప్తారు. So that means they are following Christ, but they are still following the culture. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడిస్తామని చెప్తారు, కానీ ఇంకా ఆ యొక్క సంస్కృతి మాత్రం విడిచిపెట్టలేరు. Why they believe like that? వాళ్ళు ఎందుకు ఆ విధంగా నమ్ముతున్నారు? So they think 2 hours are auspicious, 2 hours are darkness, and 4 hours belongs to the God of death and all those things. వాళ్ళు అనుకుంటారు ఈ 2 గంటలు చాలా మంచి సమయము, లేకపోతే ఆ 2 గంటలు వచ్చేటది, ఈ 2 గంటల్లో మరణం ఉంటుందని, లేకపోతే మరణానికి సంబంధించిన దేవుడి గురించి ఆ భయం వలన వారు ఆ విధంగా ఆలోచిస్తారు. But for us 24 hours is God's time. కానీ మనకి 24 గంటలు దేవుని యొక్క సమయమే. God is good all the time. అన్ని సమయాల్లో దేవుడు ఉత్తముడై ఉన్నాడు. It is not enough to sing that. సో అది కేవలం పాడుకోవడం మాత్రమే కాదు, translated in practice. ఆ పాటని మన యొక్క క్రియల్లోకి దాన్ని తర్జుమా చేయాలి. Housewarming can happen any time. అది ఏ సమయంలో అయినా సరే. Marriage can happen any time. ఆ యొక్క వివాహం ఎప్పుడైనా చేసుకోవచ్చు. We can start the business at any time. ఆ యొక్క వ్యాపారం ఎప్పుడైనా స్టార్ట్ చేసుకోవచ్చు. Because my thinking has changed.
ఎందుకంటే నా ఆలోచన విధానం మార్పు చెందాలి. Because I know our God is the Lord of Lords, King of Kings, all the 24 hours, all the 7 days, all the 365 days, and forever and ever. సో కాబట్టి మన దేవుడు రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు అని అన్ని సమయాలలో ప్రతిరోజు ప్రతి గడియలో ఆయన దేవుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడని నమ్ముచున్నాను. So I don't follow the culture, I follow the scripture. కాబట్టి నేను కల్చర్ని, సంస్కృతిని వెంబడించగానే వాక్యాన్ని నేను వెంబడిస్తాను. My thinking changes. నా ఆలోచన విధానం మారుతుంది. So then my memory changes. నా యొక్క జ్ఞాపక శక్తి కూడా మారుతుంది. So how you can change your memory? నీ యొక్క జ్ఞాపక శక్తిని ఏ విధంగా నువ్వు మార్చుకోగలవు? So Paul says, I forget the past and pursue the future. సో పౌలు అంటున్నాడు, నా యొక్క వెనక ఉన్నటువంటి వాటిని విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు వేగపరచును అంటున్నాడు. So mind naturally likes to remember evil things and forget good things. మన యొక్క మనసు యొక్క స్వభావం ఏంటంటే సర్వసాధారణంగా చెడ్డ వాటన్నిటిని జ్ఞాపకం ఉంచుకుంటుంది, మంచి వాటన్నిటిని మర్చిపోతుంది. So only David says, bless the Lord, O my soul, forget not his benefits. అందుకనే ఆ దావీదు తన యొక్క ప్రాణంతో చెప్పుకున్నాడు, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అంటూ ఉన్నాడు. Don't forget. మర్చిపోవద్దు. He says to his own mind, don't forget. తన యొక్క మనసులో చెప్పుకున్నాడు, ఓ మనసా నువ్వు మర్చిపోవద్దు అని. Because naturally we remember all the evil things that happened to us. మనకు జరిగినటువంటి ఆ యొక్క చెడ్డ వాటన్నిటిని సాధారణంగా మనం గుర్తుంచుకుంటాం. So maybe one person hurt us with words. మాటలతోటి ఎవరైనా మనం గాయపరచారేమో. He could have done 100 good things for us. ఆ వ్యక్తి మనకి 100 మంచి పనులు చేస్తుండొచ్చు. Maybe he hurt us one time with some harsh words. ఏదో కఠినమైనటువంటి మాటలతో ఒక్కసారి మనం గాయపరచవచ్చు. The mind remembers that one harsh word and forgets all the 100 good things. మన యొక్క మనసు యొక్క స్వభావం ఎలాంటిదంటే ఆ ఒక్క కఠినమైనటువంటి మాటలే గుర్తుంచుకుంటాం, అతను చేసినటువంటి 100 మంచి పనులు మర్చిపోతాం. So as I spiritually mature, ఆత్మీయంగా మనము పరిణితి చెందిన వారిగా I learn to forget all these evil happenings. ఈ యొక్క నాకు జరిగినటువంటి చెడ్డ వాటిని కూడా మర్చిపోతాను. I remember only good things. ఆ యొక్క మంచి వాటిని మాత్రమే నేను జ్ఞాపకం ఉంచుకుంటాను. Because my memory is transformed. ఎందుకంటే నా జ్ఞాపక శక్తి కూడా వాక్యం చేత రూపాంతరం చెందించబడింది. So then my reason is transformed. నా యొక్క ఆ యొక్క రీజనింగ్ అంటే ఆ యొక్క కారణాలు వెతికే లేకపోతే విషయాన్ని చూసేటటువంటి ఆ యొక్క విధానం మారుతుంది. Generally I do evil things and justify it. నేను ఒకప్పుడైతే చెడ్డవాటిని చేసి నేను చేసుకుంది మంచి అని ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసేవాడిని. But now I don't justify it. ఇప్పుడు నేను సమర్థించుకోను, I confess. నేను ఒప్పుకుంటాను. నేను I have committed this. నేను ఇది చేశాను అని చెప్తాను. I won't justify my sinful life. నా యొక్క పాప జీవితాన్ని సమర్థించుకోవడానికి నేను ప్రయత్నించాను. I confess and repent and go to the next level. సో నేను వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి తర్వాత స్థాయిలోకి So వెళ్తాను. like that my mind has to be transformed. కాబట్టి మనసు రూపాంతరం చెందాలి. So emotions has to be నా transformed. యొక్క భావోద్రేకాలు కూడా మార్పు చెందాలి. My will has to be నా transformed. చిత్తము మార్పు చెందాలి. So morning I talked about relationships. ఉదయకాలంలో నేను సంబంధాల గురించి మాట్లాడాను. Our attitude should be transformed. మన యొక్క ఉద్దేశాలు, దృక్పథాలు మారాలి. And lifestyle should be transformed. జీవన విధానం మారిపోవాలి. So we see progress in discipleship. చూడండి, శిష్యత్వంలో మనము క్రమక్రమంగా వృద్ధిని చూస్తా ఉన్నాం. So some people are stuck up in follow me stage for many years. అనేక సంవత్సరాల నుంచి కొంతమంది అయితే నన్ను వెంబడించండి అనేటువంటి స్థాయిలోనే ఆగిపోయారు. Because they don't follow the spiritual disciplines. ఎందుకంటే వారు ఆ ఆత్మీయ క్రమశిక్షణలో వాళ్ళు ముందుకు వెళ్ళట్లేదు. They don't have the eagerness to grow. వారికి నేను ఎదగాలి అటువంటి ఆ తృష్ణ, ఆశ లేదు. They don't hunger and thirst after righteousness. నీతి విషయమైనటువంటి ఆకలి దప్పులు వారికి లేవు. So then they have a stunted growth. సో అక్కడ ఆగిపోయినటువంటి ఆ యొక్క ఎదుగుదలను మనం చూస్తా ఉన్నాం. So in reminding me what happens, నా యందు నిలిచి ఉండడి అనేటువంటి స్థాయిలో ఏం my జరుగుతుంది? choices has changes, నా యొక్క ఎంపికలు మారుతాయి, my values change, నా విలువలు మారుతాయి, my worldview change. నా యొక్క ఆ యొక్క ఆలోచన విధానం మారుతుంది. So in my whole life, my thinking dominates my life. నా యొక్క జీవితానంతటి కూడా నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో అది పరిపాలన చేస్తూ ఉంటుంది. So my thinking is dominated by the word of God. కాబట్టి ఇప్పుడు ఆ ఆలోచన కనుక దేవుని యొక్క వాక్యం చేత నియంత్రించబడినప్పుడు, For other religions teaches spirituality by emptying your mind. బయట ఉన్నటువంటి ఇతర యొక్క మతాలు ఏం చెప్తారంటే మనము మన యొక్క మనస్సును మనం ఖాళీ చేసుకోవాలని చెప్తారు. Whether it is transcendental meditation or yoga, you have to empty your mind. యోగాలో కానీ లేకపోతే ఇతర ప్రక్రియలో ఏం చెప్తారంటే మన యొక్క మనసంతా ఖాళీ చేసుకోవాలని చెప్తారు. But spiritual maturity comes by filling your mind
with the word of God. కానీ ఆత్మీయ పరిణితి అనేది ఖాళీ చేసుకోవడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యంతో నింపుకోవడం ద్వారా వస్తుంది. So when I remain in Christ, నేను క్రీస్తునందు నిలిచి ఉండినట్లయితే so my life is changed. నా జీవితం మారుతుంది, My thinking is changed. ఆలోచన My మారుతుంది, attitude is changed. నా ఉద్దేశాలు మారుతాయి. So this is a progressive change that happens every day. కాబట్టి ప్రతిరోజు క్రమక్రమంగా జరిగేటటువంటి మార్పు ఇది. So we call it a sanctification process. అది పరిశుద్ధపరచబడేటటువంటి క్రమం అంటాం. So we are becoming like Christ every day. ప్రతిరోజు క్రీస్తు వలె మనం మారుతూ ఉన్నాం. When he appears, we will be like him. ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం కూడా ఆయన వలె ఉంటాం. So we move from righteousness to righteousness, holiness to holiness. కాబట్టి నీతి నుంచి అత్యధికమైన నీతిలోనికి, పరిశుద్ధులో నుంచి ఉన్నతమైన పరిశుద్ధులోనికి వెళ్తా ఉన్నాం. So we have to examine ourselves. Am I progressing? మనం పరిశీలన చేసుకోవాలి. నేను ఎదుగుతూ ఉన్నానా, or I am having a stunted growth? లేకపోతే ఆగిపోయినటువంటి ఆ ఎదుగుదలని చూస్తా ఉన్నానా? So we want children to grow. పిల్లలు ఎదగాలి అని కోరుకుంటాం. So early stage we want them to grow physically. ఆ యొక్క మనం ఒక వయసులో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారు భౌతికంగా ఎదగాలని కోరుకుంటాం. Then we want them to grow mentally. ఆ తర్వాత వారు మానసికంగా ఎదగాలనుకుంటాం. Then we want them to grow emotionally, to become adults, not like behave like children. ఇంకా చిన్న పిల్లలుగా కాకుండా పెద్దవాళ్ళుగా వారు ఎదిగి వాళ్ళ యొక్క భావోద్రేకాల్లో కూడా పరిణితి కావాలని కోరుకుంటాం. So in the same way there should be progress in spiritual life. అదే విధంగా ఆత్మీయ జీవితంలో కూడా ఎదుగుదల కావాలి. So you were born again and your life was changed. నీవు తిరిగి జన్మించావు, నీ జీవితం మారింది. But the change should keep on increasing. ఆ యొక్క మార్పు అనేది ఆ విధంగా ఎదుగుతూనే ఉండాలి, కొనసాగుతూ ఉండాలి. So then we come to stage 4. ఆ తర్వాత 4వ స్థాయిలోకి వస్తా ఉన్నాం. So we say go and make disciples. వెళ్ళి శిష్యులుగా చేయమనేటువంటి స్థాయి. The first stage is come and see. మొట్టమొదటి స్థాయి వచ్చి చూడండి అనేది. Second is follow me. రెండవది నన్ను వెంబడించమనేది. Third is remain in me. మూడవది నా యందు నిలిచి ఉండుము అనేది. So go and make disciples. నాలుగవది వెళ్ళి శిష్యులుగా చేయము. So Matthew 28:18 to 20. మత్తయి సువార్త 28:18-20 వరకు. So it gives 4 important phrases. 4 ప్రాముఖ్యమైనటువంటి మాటలు అక్కడ రాయబడి ఉన్నాయి. It says go, నువ్వు వెళ్ళు అని చెప్పినప్పుడు make disciples, శిష్యులుగా చేయము, baptize them, వారికి బాప్తిస్మం ఇవ్వండి, and teach them to obey what all I taught you. నేను మీకు బోధించిన విషయాలన్నీ కూడా వారు గైకొన వాళ్ళని వారికి బోధించండి. So we have to go with a purpose. ఒక పర్పస్, ఉద్దేశంతో వెళ్ళాలి. So many times we think people should come to us. చాలాసార్లు అనుకుంటాము ప్రజలే లేకపోతే వాళ్ళే నా దగ్గరికి రావాలి అనుకుంటాం. So most of the religions teach that. అనేక మంచి మతాలు కూడా అదే బోధిస్తాయి. You want blessing, you have to come to certain place. సో నీకు ఆశీర్వాదాలు కావాలా, పలానా స్థలానికి రండి. You have to come to certain people. కొంత అలా ఇదిగో వాళ్ళ దగ్గరికి రండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. But Lord said you have to go. కానీ ప్రభువు అంటాడు మీరు వెళ్ళండి అన్నాడు. So Jonah had a problem. యోనాకి ఒక సమస్య ఉంది. The Lord said go to Nineveh. నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. So he could not understand the concept of going. వెళ్ళటము అనేటువంటి యొక్క ఉద్దేశాన్ని సరిగా అర్థం చేసుకునేవాడుగా ఉన్నాడు So యోనా. he thought if the Nineveh people want to know about the living God, ఒకవేళ నినివే పట్టణస్థులు కనుక సజీవుడైన దేవుడిని తెలుసుకోవాలి అంటే so they should take the pilgrimage and come to Jerusalem. వాళ్ళు ఒక యాత్ర చేసి యెరూషలేము పట్టణానికి రావాలి. So why should I go to Nineveh? నేను ఎందుకు వెళ్ళాలి నినివే పట్టణానికి? So many people ask the same question today. ఈ రోజు కూడా అనేక మంది ఇదే ప్రశ్న అడుగుతా ఉన్నారు. If they want Christ, they should come to me. వాళ్ళకి క్రీస్తు ప్రభు కావాలా, వాళ్ళు నా దగ్గరికి రావాలి. If they want to hear the gospel, they should come to my వాళ్ళు house. స్వార్థ వినాలంటే మా సేవకి, మా మినిస్ట్రీలోకి రావాలి. But mission is going. కానీ మిషన్ పరిచయం అనేది వెళ్ళడం. Going to people wherever they are. ఎక్కడైతే ప్రజలు ఉన్నారో అక్కడికి వెళ్ళడం. Lord Jesus went to the seaside to meet the fishermen. యేసుక్రీస్తు ప్రభువు చేపలు పట్టుకునే వారిని వెతకడం కోసం చేపలు పట్టే స్థలానికి వెళ్ళాడు. He went to the income tax office to meet Matthew. ఆ యొక్క మత్తయిని కలుసుకోవడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళాడు. So he went to Zacchaeus' home. జక్కయ్య ఇంటికి వెళ్ళాడు ప్రభు. So he went to the place the Samaritan man was collecting water. ఆ యొక్క సమరయ స్త్రీ రోజు ఆ నీళ్లు ఎక్కడ తీసుకోవడానికి వస్తుందో అక్కడికి వెళ్ళాడు ప్రభు. So he went where people were. కాబట్టి ప్రజలు ఎక్కడ ఉన్నారో అక్కడికి ప్రభు వెళ్ళాడు. So that is the mandate for every Christian. కాబట్టి ఇది ప్రతి క్రైస్తవునికి కూడా దేవుడు ఇచ్చినటువంటి ఒక పద్ధతి. We have to go with a purpose. ఒక ఉద్దేశంతో వెళ్ళాలి. And our purpose is to make disciples. ఆ ఉద్దేశం ఏంటంటే శిష్యులుగా చేయడమే.
So we have to make them to understand that Jesus Christ died for them. యేసుక్రీస్తు ప్రభువారు వారి కోసం చనిపోయారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చేయాలి. Accept Jesus as Savior and Lord. రక్షకుడుగాను ప్రభువుగాను యేసు ప్రభువారిని అంగీకరించినట్లుగా చేయాలి. So that is what the making disciples is all about. అవే శిష్యులుగా చేయటం అంటే. So then the Lord said, you baptize them. ఆ తర్వాత ప్రభు చెప్పాడు వారికి బాప్తిస్మం ఇవ్వండి. So then you teach them all the truths I taught you. ఆ తర్వాత నేను మీకు బోధించిన విషయాలను వాళ్ళకు బోధించండి. So God wants us to go. కాబట్టి మనము వెళ్ళమని ప్రభు చెప్తా ఉన్నాడు. Where should we go? మనం ఎక్కడికి వెళ్ళాలి? So we have to ask the Lord, where should I go? మనం అడగాలి, ప్రభువుని అడగాలి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి అని. So we need a specific vision. మనకు ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉండాలి. Maybe God is calling you to work among the children. చిన్న పిల్లల మధ్య పనిచేయడానికి దేవుడిని పిలుస్తున్నాడు. Maybe God is calling you to work among college students. కాలేజ్ యవనస్తుల మధ్య పనిచేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. Maybe God is calling you to work among the women. లేదా స్త్రీల మధ్య పనిచేయడానికి దేవుడు పిలుస్తున్నాడు. Maybe God is calling you to work in the slums. లేకపోతే ఆ యొక్క మురికి వాడలో స్లమ్స్ లో పనిచేయడానికి పిలుస్తున్నాడేమో. So ask the Lord, where should I go? కాబట్టి ప్రభువుని అడగండి, ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి? Wherever you go, you have to make disciples. సో నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడ శిష్యులు చేయాలి. So you have to determine from sitting in God's presence where you should go. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ప్రభువా నేను ఎక్కడికి వెళ్ళాలి అని నేను అడగాలి. So I think in Romans 15, if you read, I think 17th verse. రోమీయులకు రాసిన పత్రిక 15:17. So here Paul writes one statement from Jerusalem to Illyricum. కాగా క్రీస్తు యేసును బట్టి దేవుని విషయమైన సంగతులు నాకు అతిశయకరమైన కలుగును. 17th verse or something. 18-19. Okay, can you read? ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతులు బలముల చేతను మహత్కార్యముల బలముల చేతను పరిశుద్ధాత్మ బలముల చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గురించి మాట్లాడ తెగింపును. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికి ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించి ఉన్నాను. So he explains a geographical area. ఇక్కడ పౌలు ఒక భౌగోళికమైనటువంటి ప్రాంతాల గురించి మాట్లాడుతున్నాడు. From Jerusalem to Illyricum. ఆ యెరూషలేము నుంచి ఇల్లరికా అనేటువంటి ప్రాంతం వరకు అంటాడు. So in that area, many people live. Maybe many villages were there. ఆ ప్రాంతంలో అనేకమైనటువంటి గ్రామాలు ఉన్నాయి. చాలా మంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. He said, Paul said, I preached the gospel in the whole region. ఆ ప్రాంతం అంతా కూడా నేను సువార్తను ప్రకటించాను అని చెప్పాడు. So what is your Jerusalem? నీ యెరూషలేము ఏమైంది? What is your Illyricum? నీ ఇల్లరికా ఏమైంది? Maybe a prison in Hyderabad can be your area of work. ఇక హైదరాబాద్ ఉన్నటువంటి జైలు ఆ యొక్క ఇల్లరికా ఉండొచ్చు. Or it could be a slum. అది ఒక మురికివాడ ఉండొచ్చు. Maybe a shopping complex. లేకపోతే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఉండొచ్చు. Or maybe a neighborhood. లేకపోతే నీ ఇరుగు పొరుగు వాడ ఉండొచ్చు. So God has a specific plan for you. ప్రతి ఒక్కరి పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉన్నది. So you have to tell like Paul, I started from Jerusalem to Illyricum and I reached all those people and I preached gospel to all of them. కాబట్టి మనం కూడా పౌలు చెప్పినట్టుగా చెప్పాలి. ఇదిగో నా యెరూషలేము దగ్గర నుంచి నేను ప్రారంభించి ఇల్లరికా వరకు ప్రాంతమంతా సువార్త ప్రకటించాను అని చెప్పగలగాలి. So we say it is also a progressive vision. సో అది ఆ క్రమక్రమంగా బయలుపరచబడేటువంటి దర్శనమైంది. Maybe God is revealing you to reach some people here. దేవుడు ఇక్కడ కొంతమందిని దర్శించడానికి దేవుడిని పిలుచుకోవచ్చు. Maybe God can expand your vision. నీ దర్శనాన్ని ఆ విధంగా దేవుడు విస్తరించవచ్చు. He can use you in few cities. కొన్ని పట్టణాల్లో దేవుడిని వాడుకోవచ్చు. Or God can use you to do internet evangelism. ఇక ఇంటర్నెట్ ద్వారా ఇక స్వార్థీకరణ చేయడానికి దేవుడిని వాడుకోవచ్చు. So or God can use you to write tracts. ఆ యొక్క కరపత్రికలు రాయడానికి దేవుడిని వాడుకోవచ్చు. So you have to have a specific vision. ఆ విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి దర్శనం నువ్వు కలిగి ఉండాలి. You have to get progressive vision. ఆ విధంగా ఆ దర్శనంను విస్తరించే విషయంలో క్రమక్రమంగా విస్తరించాలి. So every step Lord can expand your tents. కాబట్టి ప్రతి విషయంలో కూడా దేవుడు మన యొక్క గుడారాన్ని విశాలపరుస్తూ ఉంటాడు. So the fifth stage is, ఐదవ స్టేజ్ ఏంటంటే so feed my lambs. నా గొర్రె పిల్లలను మేపుము. In John 21, Lord is speaking to Peter. యోహాను సువార్త 21వ ప్రభు పేతురుతో మాట్లాడుతూ ఉన్నాడు. He says, feed my lamb. నా గొర్రె పిల్లలను మేపుము. It is not enough to make disciples. చూడండి, శిష్యులు తయారు చేయడం మాత్రమే సరిపోదు. So the Great Commission says,
you have to baptize them and teach them what all I taught you. ఆ యొక్క గొప్ప ఆజ్ఞలో బాప్తిస్మం ఇవ్వటం మాత్రమే కాకుండా నేను మీకు బోధించిన వాటన్నిటిని వారికి బోధించండి అని చెప్పారు. So that means you have to do the follow-up. కాబట్టి నువ్వు ఫాలో ప్రక్రియ చేయాలి. Yes, they were taking baptism, so your task is not complete. బాప్తిస్మం తీసుకున్న వెంటనే మన పని అయిపోలేదు. You have to teach them. వారికి బోధించాలి. You have to feed them. వారికి వారిని మేపాలి. So feed my lambs means what? నా గొర్రెల మేపము అంటే అర్థం ఏంటి? You have to nurture for them. వారికి మనము ఆ యొక్క ఆహారం పెట్టాలి. You have to take care for them. వారిని చూసుకోవాలి జాగ్రత్తగా. You have to edify them. వారికి క్షేమాభివృద్ధి You కలిగించాలి. have to be like a coach, వాళ్ళకి ఒక కోచ్ లాగా ఉండాలి. so that you build those people in Christ. క్రీస్తులో వారిని మనం కట్టడానికి. So they have to mature. వారు పరిణితులకు ఎదగాలి. They have to go and make disciples. వీటికి వెళ్ళి ఇతరుల శిష్యులుగా చేసేవారుగా చేయాలి. So the important thing is teaching. ఇక్కడ అతి ప్రాముఖ్యమైన విషయం అంటే వాక్యాన్ని బోధించడం. You have to teach them to understand the word of God దేవుని యొక్క వాక్యము అర్థమవునట్లు అర్థం చేసినట్లుగా వాళ్ళకి బోధించాలి. and reorient their life according to the word of God. దేవుని యొక్క వాక్యానుసారంగా వారి యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరించాలి. Helping them to change their thinking. వారి ఆలోచన మార్చినట్లుగా వారికి సహాయం చేయాలి. Helping to change their habits. వారి యొక్క ఆ యొక్క రెగ్యులర్ ప్రతిరోజు చేసే కార్యకలాపాలు మారేటట్లుగా అలవాట్లు మారేటట్లుగా సహాయం చేయాలి. Helping them to follow the spiritual disciplines ఆత్మీయ క్రమశిక్షణను వెంబడించే వారిగా చేయాలి. and following the word of God in their life. వారి జీవితంలో దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి జీవించే వారిగా చేయాలి. So we have to feed the people or help them to grow whom we lead to Christ. ఎవరైతే ప్రభు దగ్గరికి నడిపించామో వారు ఎదుగునట్లుగా వారికి మనం వారిని మేపాలి. So some people are stuck up in various stages. కొంతమంది ఆ యొక్క అనేకమైనటువంటి ఈ యొక్క స్థాయిలో వారు ఆగిపోయినారు. Some are stuck up in second. కొంతమంది రెండవ స్థాయిలో, Some are stuck up even in first. కొంతమంది ఫస్ట్ స్థాయిలో మొట్టమొదటి స్థాయిలో ఆగిపోయారు. Some are stuck up in third. కొంతమంది మూడవ స్థాయిలో ఆగిపోయినారు. Some are stuck up in fourth. కొంతమంది నాలుగవ స్థాయిలో ఆగిపోయినారు. So it is very essential they move from first stage to fifth stage. సో మొదటి స్థాయిలో నుంచి ఐదవ స్థాయి వరకు ఎదగడము అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. So if they are not progressing, వారు కనుక ఆ విధంగా ఎదగకపోయినట్లయితే so we call them as half-baked disciples. వారిని ఎలా చెప్పొచ్చు అంటే సగము ఉడికినటువంటి ఆ యొక్క రొట్టె లాంటి కేక్ లాంటి వారు. Like if you take rice, if the rice is half cooked, ఒక మనం అన్నం తీసుకున్నాం అనుకోండి, రైస్ కనుక సగమే ఉడికింది అనుకోండి, so if we eat, we will have stomachache, headaches. ఆ సగం ఉడికినటువంటి అన్నం తింటే తలనొప్పి వస్తుంది, పొట్టనొప్పి కూడా వస్తుంది. It causes indigestion. అది మనకి అజీర్తి చేస్తుంది. Why? ఎందుకని? It is not cooked properly. ఎందుకంటే దాన్ని సరిగా అది ఉడకలేదు. So many times pastors have more headaches and stomachache because he has lot of half-baked disciples in his congregation. చాలా మంది పాస్టర్స్ కి పొట్టనొప్పి తలనొప్పి వస్తూ ఉంటది. ఎందుకంటే ఆ యొక్క సంఘంలో సగం ఉడికినటువంటి ఆ అన్నం లాంటి వారు, రొట్టె లాంటి వారు ఉంటారు. So they are not growing. వాళ్ళు ఎదగరు. They don't have vision. వారికి దర్శనం ఉండదు. When they don't grow, వారు ఎదగనప్పుడు so they have time for gossip. వారికి గుసగుసలు చెప్పడానికి, వార్తలు ఎక్కడి నుంచి అక్కడ Instead of చేరే gospel, gossip happens. వారికి సువార్త చెప్పడానికి బదులు గుసగుసలు మాట్లాడతారు. Because they are half-baked disciples. ఎందుకంటే వాళ్ళు సగం ఉడికినటువంటి శిష్యులు. Because they don't have a vision. ఎందుకంటే వారికి దర్శనం ఉండదు. If they have vision, వారికి దర్శనం ఉంటే so they will use the time to share the gospel with somebody. వారికి ఉన్నటువంటి ఆ కొంచెం సమయమైనా సరే ఇతరులకు సువార్త చెప్పడానికి ఉపయోగిస్తారు. If they don't have that kind of vision, అలాంటి దర్శనం లేకపోతే so all the spare time will be spent in politics, church politics, gossips, and all kinds of notorious సో things. అలాంటి దర్శనం లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ సమయం అంతా కూడా సంఘంలో ఉన్నటువంటి రాజకీయాలు, లేకపోతే ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడము, ఈ విషయాల్లోనే ఎక్కువగా వాళ్ళు గడుపుతూ ఉంటారు. Because they don't have vision. ఎందుకంటే దర్శనం లేని వారుగా ఉన్నారు. Where there is no vision, people perish. దేవోక్తి లేని చోట జనులు కట్టులేక నశించెదరు. So my question is, in which stage you are? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు? So then we have to ask the question, how to move people from one stage to another సో stage. ఇక్కడ మనం ఇంకొక ప్రశ్న అడుగుతాం ఏంటంటే ఈ స్థాయిలో నుంచి ఆ ముందు స్థాయిలోకి ఏ విధంగా ఎదగగలను అని. If you are a leader, you should know that. నువ్వు ఒక నాయకుడిగా ఉన్నట్లయితే అది నువ్వు తెలుసుకోవాలి. Maybe every Sunday new person is coming for 6 weeks continuously. సో ఒక వ్యక్తి 6 వారాల నుంచి ప్రతి వారం సండే ఆరాధనకు వస్తా ఉన్నట్లయితే That means he is in come and see stage. అతడు వచ్చి
వెంబడించండి అనేటువంటి స్థాయిలో ఉన్నాడు. How can we lead them to follow me stage? నన్ను వెంబడించుము అనే స్థాయికి అక్కడి నుంచి ఏ విధంగా నడిపించాలి? Maybe we have to sit with that person. ఆ వ్యక్తితో కూర్చోవాలి. Maybe visit his home అది ఇంటికి వెళ్ళాలి. and do personal evangelism. వ్యక్తిగత సువార్తీకరణ చేయాలి. Help him to be born again. తిరిగి జన్మించే విధంగా వ్యక్తిగతంగా తనతో మాట్లాడాలి. It will not happen by itself. అది తనంతట తానే ఏదో జరగదు. So when you come to the church, you have to see, keep your eyes open. కాబట్టి చర్చికి వస్తే మన కళ్ళు పెద్దవి చేసుకొని చూసుకుంటూ ఉండాలి ఎవరు కొత్తగా వస్తున్నారని. Where are the new people coming from? ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ కొత్త వాళ్ళు అని. So are they being led to Christ, being born again? వారు ప్రభు దగ్గర నడిపించబడ్డారా, వారు తిరిగి జన్మించిన వారుగా ఉన్నారా లేదా అని కనుక్కోవాలి. So when they are born again, వారు తిరిగి జన్మించిన వాళ్ళైతే are they remaining in Christ? వారు క్రీస్తు ప్రభువులో నిలిచి ఉన్నటువంటి వారుగా ఉన్నారా? Do they follow the spiritual disciplines? ఆ యొక్క ఆత్మీయమైనటువంటి క్రమశిక్షణ వారు వెంబడిస్తా ఉన్నారా? Maybe your Sunday school children, లేక సండే స్కూల్ పిల్లలు అయి ఉండొచ్చు, maybe youth fellowship. లేకపోతే యవనస్తులు అయి ఉండొచ్చు. What stage they are? ఏ స్థాయిలో వారు ఉన్నారు? Are they in first stage or second stage? మొదటి స్థాయిలో ఉన్నారా, రెండవ స్థాయిలో ఉన్నారా? If they are in second stage, do they read the Bible daily? ఆ రెండవ స్థాయిలో ఉంటే వాళ్ళు రోజు వాక్యం చదువుతున్నారా లేదా? Is the prayer life meaningful? వారి యొక్క ప్రార్థన జీవితము అర్థవంతంగా ఉందా? So do they share about the faith to the friends? వారి యొక్క విశ్వాసాన్ని వాళ్ళ స్నేహితులతో వీళ్ళు పంచుకుంటున్నారా లేదా? So as a leader, you have to see whether it is happening. ఒక నాయకుడిగా ఇవన్నీ కూడా జరుగుతుందా లేదా అనేది గమనిస్తుండాలి. So then reminding me stage. తర్వాత ఆయన నిలిచి ఉండడం అనేటువంటి స్థాయి. Are they growing? వారు వెలుగుతున్నారా లేదా? They're growing in commitment. ఆ యొక్క నిబంధన చేసినటువంటి ప్రజలుగా వెలుగుతున్నారా లేదా? Growing in giving. వారు ఇచ్చే విషయంలో ఎదుగుతున్నారా లేదా? Growing in passion. ఆ యొక్క ఆశ, ఆ యొక్క ప్రభుత్వమైనటువంటి యొక్క ఆశలో ఎదుగుతున్నారా లేదా? So growing in their thinking. వారి ఆలోచనలో ఎదుగుతున్నారా లేదా? So they have to grow in all those ఈ areas. అన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళు ఎదిగేవారుగా ఉండాలి. As a leader, you should know what is needed to take people from one stage to the next stage. కాబట్టి ఒక స్థాయి నుంచి ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలోనికి వారిని తీసుకెళ్ళడానికి నాయకుడిగా మనకు ఏం చేయాలో ఏమి అందించాలో తెలుసుండాలి. I don't have time to explain what are the requirements to move from one stage to another stage. ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి కావాల్సినటువంటి అవసరాన్ని ఏంటి అనేది చెప్పడానికి సమయం లేదు. What are the inputs we have to give for moving one person from one stage to the next stage? ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి వెళ్ళడానికి వారికి ఇవ్వాల్సినటువంటి ఆ యొక్క ఇన్పుట్స్ అన్ని ఏంటి అనేది చెప్పడానికి So సమయం that లేదు. is a separate thing. We have to do separate seminars. అది అసలు వ్యత్యాసమైనది, దానికోసం ఒక సెమినార్ పెట్టుకోవాలి. But you should have a map that there are 5 stages of discipleship. సో కాబట్టి శిష్యత్వంలో ఈ 5 స్థాయిలు ఉన్నాయని ఆ స్థాయికి సంబంధించినటువంటి ఒక మ్యాప్ అనేది మనకు ఉండాలి. So first of all, you have to understand which stage you are. ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో అర్థం చేసుకోవాలి. If you are in second stage, you cannot lead a person to fifth stage. నువ్వు రెండవ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తివైతే నీవు ఇంకొక వ్యక్తిని 5వ స్థాయిలోకి నడిపించలేవు. If you are in third stage, you cannot lead a person to fifth stage. నువ్వు 3వ స్థాయిలో ఉంటే ఒక వ్యక్తిని నువ్వు 5వ స్థాయిలోకి నడిపించలేవు. So you have to be fifth stage to lead people from fourth stage to fifth stage. నీవు 5వ స్థానంలో ఉంటేనే ప్రజలను మొదటి స్థాయి నుంచి 5వ స్థానంలోకి నడిపించగలవు. So you examine yourself which stage you are. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో అనేది మనం పరీక్ష చేసుకోవాలి. Ask the Lord, Lord, I want to go one step ahead. ప్రభువా, నేను ఇంకొక అడుగు లేకపోతే ఇంకొక మెట్టు ముందుకు వెళ్ళాలనుకుంటున్నానని అడగండి. I am stuck up in this stage for many years now. ప్రభువా, అనేక సంవత్సరాల నుంచి ఇదిగో ఈ స్థాయిలో నేను ఆగిపోయాను. I want to move forward. నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. Then ask the Lord, Lord, help me to lead people from one level to the next level. ఇదిగో ఈ స్థాయిలో నుంచి ఇంకొక ముందు స్థాయిలోకి నేను ఇదిగో ప్రజల్ని నడిపించడానికి నాకు సహాయం చేయి. So the ministry God has given you. దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్య, Maybe in your office, నీ యొక్క కార్యాలయంలో కావచ్చు, among young people, యవనస్తుల మధ్య ఉండొచ్చు, among children. చిన్నపిల్లల మధ్య ఉండొచ్చు. So you must have that picture in mind, leading people from first stage to fifth stage. కాబట్టి దేవుడు నీకు ఇచ్చినటువంటి పరిచర్యలో నీకు ఒక మ్యాప్ ఉండాలి, ప్రజలు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి So నడిపించడానికి. that is one of the leadership skills. అది ఒక నాయకుడికి ఉండవలసినటువంటి నైపుణ్యత. So the 5 stages of making disciples. శిష్యులుగా చేయడంలో లేకపోతే శిష్యత్వంలో ఉన్నటువంటి ఈ 5 మెట్లు. Lord Jesus used these steps. ఈ 5 మెట్లను ఈ క్రమాన్ని యేసుక్రీస్తు ప్రభువు ఉపయోగించారు. So Peter progressed from one step to fifth step. ఈ యొక్క పేతురు మొదటి స్థాయి నుంచి 5వ మెట్టు వరకు తను చాలా క్రమముగా ఎదిగాడు. So Nicodemus moved from first step to second step very long time later. ఆ యొక్క నికోదేము చాలా సంవత్సరాల తర్వాత
మొదటి స్థాయి నుంచి రెండో స్థాయికి వెళ్ళాడు. So Paul moved from first stage to fifth stage. పౌలు మొదటి స్థాయి నుంచి ఐదవ మెట్టులోకి వెళ్ళాడు. So we see several characters in the Bible, they move from one stage to next stage. సో ఈ బైబిల్లో ఉన్నటువంటి అనేక వ్యక్తుల యొక్క జీవితాలు మనం చూస్తాం. వారు ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ముందుకు వెళ్ళారు. So are you progressing? నీవు ఎదుగుతున్నావా? Are you helping other people to progress? ఇతరులు ఎదగడానికి నువ్వు సహాయం So చేస్తున్నావా? let us bow our heads and pray. రండి తలలో వచ్చి మనం ప్రార్థన చేసుకుందాం. So let us examine ourselves. మన జీవితాన్ని పరీక్ష చేసుకుందాం. Which stage you are? ఏ స్థాయిలో ఉన్నావు? Are you stuck up in the stage you want? మొదటి స్థాయిలోనే ఆగిపోయావా? Or in stage 2? రెండవ స్థాయిలో ఆగిపోయావా? Or in stage 3? మూడవ స్థాయిలో ఆగిపోయావా? Or you have not reached stage 4? నాలుగవ స్థాయి అసలు చేరనటువంటి వాడుగా ఉన్నావా? Or you have not reached stage 5? ఐదవ మెట్టుకు వెళ్ళనటువంటి వాడుగా ఉన్నావా? Ask the Lord. ఏ స్థాయిలో ఉన్నావు? Lord, help me to grow. ప్రభువా నేను ఎదుగునట్లు సహాయం చేయండి. I want to go to the next level. ప్రభువా ఇదిగో తర్వాత మెట్టులోకి నేను వెళ్ళాలనుకుంటున్నాను. Not only going to the next level, తర్వాత మెట్టులోకి వెళ్ళడమే కాదు, I have to take many people as I grow. నేను ఎదిగే కొద్ది అనేక మంది నాతో పాటు నేను పైకి తీసుకెళ్ళాలనుకుంటా ఉన్నాను. I have to take my family as I grow. ప్రభువా నా యొక్క కుటుంబం ఎదిగే కొద్ది వాళ్ళు ముందు స్థాయికి ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి నేను సహాయం చేయట్లు. As parents, I have to build my children in faith. ప్రభువా తల్లిదండ్రులుగా నా యొక్క పిల్లల్ని విశ్వాసంలో పెంచుకోవడానికి, So maybe as a Sunday school teacher, I have to build the children's faith. సండే స్కూల్ టీచర్ ఉన్న నేను సండే స్కూల్లో ఉన్న పిల్లల్ని విశ్వాసంలో పెంచడానికి, As a youth leader, I have to see that every young person goes through stages. ఇదిగో ఈ యొక్క యవనస్తులకు నాయకుడిగా ఉన్న నేను వారందరూ కూడా ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి ఎదుగునట్టు నేను As చూడటానికి, a elder of the church, I have to build people. ఇదిగో ఈ యొక్క సంఘములకు పెద్దగా ఉన్న నేను ప్రజలను ఆ విధంగా కట్టడానికి, That the Lord not give me specific vision. ప్రభువా ఒక ప్రత్యేకమైన దర్శనం నాకు దయచేయండి. Where is my area of service? ప్రభువా నేను పని చేయవలసినటువంటి స్థలం ఏంటి? Is it a slum somewhere there? ఇదిగో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మురికివాడలోనా, Or is it an apartment? లేకపోతే ఆ యొక్క అపార్ట్మెంట్ లో చేయాలా, Or is there a shopping complex there? లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మార్కెట్ లోనా, Or it's a college campus there? లేకపోతే కళాశాలలోనా, It may be a jail there. ఒక జైల్లోనా, So where God leads you, ఎక్కడికి దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటే then you will go and make disciples. అక్కడికి నువ్వు వెళ్ళి శిష్యులుగా చేయవచ్చు. So lead them in all these 5 stages. ఈ 5 మెట్ల నుంచి స్థాయిలో వాళ్ళని ముందుకు నడిపించి Develop leaders. నాయకుల్ని సిద్ధపరచు. So be a leader who reproduces leaders. అనేక మంది నాయకుల్ని తయారు చేసే నాయకుడిగా ఉండు. Our gracious loving Father, we thank you for this time. ప్రేమగల పరలోక తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. Thank you for speaking with us. మాతో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు. Lord, we pray for everyone who is present here. ప్రభువా ఇక్కడ కూడినటువంటి ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తాం. Whatever stage they are, ఏ స్థాయిలో వారు ఉన్నప్పటికీ help them to move to the next stage. ప్రభువా ఆ ముందు స్థానంలోకి ఎదగడానికి సహాయం చేయండి. Help them to come to the level 5 of discipleship. శిష్యత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క 5వ మెట్టులోనికి ఎదగడానికి సహాయం చేయండి. And also lead new people into your kingdom. ప్రభువా అనేక మంది కొత్త వారిని మీ రాజ్యంలోకి తీసుకురావడానికి, Lord, we pray that you bless this church. ఈ సంఘాన్ని మీరు ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తాం. Pray for Abhishek and Evangeline, the family. ప్రభువా అభిషేక్ కొరకు, ఇవాంజలిన్ కొరకు, కుటుంబం కోసం ప్రార్థన చేస్తాం. Help them to lead this church. ఈ సంఘాన్ని నడిపించినట్లు వారికి Lord, సహాయం we చేయండి. pray for every elder, every Sunday school teacher, every youth leader, even fellowship leader, prayer warrior of this church. ప్రభువా ఇదిగో ప్రభువా యొక్క సంఘం యొక్క పెద్దల కొరకు, యవనస్తులు నడిపించే నాయకుల కొరకు, సండే స్కూల్ తీసుకునే వారి కొరకు, ప్రార్థనా పరులైన వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. Help each one of them to move to the next level of discipleship. ప్రభువా శిష్యత్వంలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఇంకొక మెట్టులోనికి వారిని నడిపించండి. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.